ఇలాగా చట్ట ప్రకారంగా ఎదుర్కోవాలంటే లైక్ దానికి సంబంధించి ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు, మా డబ్బులు మాకు ఇవ్వండి, మీరు లోన్స్ తీసుకున్నారు, దానికి బాగా ఎడిట్ అయిపోయి చాలా భయంకరంగా బయట అప్పులు తీసుకున్నారు, వడ్డీలు కూడా బయటకు విపరీతంగా తీసుకున్నారు. అలాంటి వ్యక్తికి యాజ్ ఎ లీగల్గా అతని నుంచి ఆ ప్రెజర్ తట్టుకోలేక చాలామంది చనిపోతున్నారు. అలాంటి వ్యక్తిని మనం లీగల్గా ఎలా కాపాడవచ్చు? ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఎవరికైనా ప్రెజర్ ఉంది బాగా అనుకుందాం, సపోజ్ బ్యాంకుల వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మనం అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి కానీ చాలా ప్రెజర్ ఉంది, మనకు వాళ్ళు టైం ఇవ్వటం లేదు కట్టడానికి, వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చుంటా, లేకపోతే మీ ఇంట్లో వచ్చి చచ్చిపోతా, లేకపోతే నిన్ను చంపేస్తా, నిన్ను పొడి చేస్తా, లేకపోతే జైలు వేస్తా, ఇట్లా రకరకాలుగా బెదిరించడం కానీ వాళ్ళు బెదిరించడం కానీ లేకపోతే వాళ్ళు భయపెట్టడం కానీ చేస్తుంటారు. ఓకే. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనం కోర్టుకి వెళ్ళి మనం ఇంజంక్షన్ ఆర్డర్ కనుక వేసుకుంటే ఓకే ఫలాని వ్యక్తి వల్ల నేను ఫలాని వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నా, లేకపోతే ఫలాని బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నా, నేను ఈ అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి నాకు ఒక 2 years 3 years నాకు టైం పీరియడ్ ఇప్పించగలిగితే నేను తర్వాత రికవరీ కట్టే అవకాశం ఉంది కాబట్టి నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, నా ఇంటికి రాకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా, నన్ను డిస్టర్బ్ చేయకుండా, నా పర్సనల్ లైఫ్ని నా పర్సనల్ లిబర్టీని దెబ్బతీయకుండా వాళ్ళ నుంచి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. మనం కోర్టులో కనుక వేసుకుంటే డెఫినెట్లీ కోర్టు మీకు ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మనకు బ్రీతింగ్ పీరియడ్ దొరుకుతుంది కాబట్టి ఆ బ్రీతింగ్ పీరియడ్లో మనం కట్టడానికి ఇంకా అవకాశాలు ఏమున్నాయి, మళ్ళీ మనం జాబ్ చేయటమా, మళ్ళీ బిజినెస్ చేయటమా, లేకపోతే ఇంకేమైనా చేయటమా అని చేసి మళ్ళీ వాళ్ళతో వీలైతే మనం కట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇది అంతా ఎన్ని రోజులు టైం పీరియడ్ పడుతుంది సార్? ఒకవేళ కనుక ఇతను కనుక ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకుంటే ఈ టైం ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకుంటే మనకు జనరల్ 7 days వచ్చేస్తుంది. 7 days.